అందబోయే ప్రతిఫలం తండ్రికా కుమారుడికా? తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇప్పుడు ఓ చర్చగా మారింది. ఉన్న పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఎదిగి దాన్ని విడిచిపెట్టి అధికార పార్టీ పంచన చేరిన తండ్రికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంటే జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడిన తనయుడు మారిన ఈక్వేషన్లతో ఈసారైనా ఈ పీఠం ఎక్కాలని చూస్తున్నాడు. ఆ క్రమంలో అసలు ఆ కుటుంబానికి పదవి యోగం ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ ఎవరా తండ్రి కొడుకులు అంటారా? ఆఫ్ ది రికార్డ్ లో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ రాజకీయ భవితవ్యం ఏంటన్నది జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లి అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పొజిషన్ సొంతం చేసుకుని ఆ పార్టీలో నెంబర్ 2 గా వెలుగొందారాయన. తర్వాత దాన్ని విడిచిపెట్టిన జ్యోతుల కొన్ని నెలల క్రితం ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా సైకిల్ ఎక్కేశారు. సొంత గూటికి చేరటం, గతంలో చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆ మేరకు ఆయనకు హామీ సైతం లభించినట్లు మద్దతుదారులు ధీమాగా చెబుతున్నారు. దసరాకో లేకపోతే ఆ తర్వాతో ఏపీ మంత్రివర్గ విస్తరణ అనివార్యం అవడంతో తన బెర్త్ ఖాయమని జ్యోతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పరిస్థితులు చూస్తుంటే జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటికే హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాబినెట్ లో ఉండటంతో ఆయన తొలగిస్తే తప్ప జ్యోతులకు బెర్త్ దొరకని పరిస్థితి. కాపు ఉద్యమ నేతపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేస్తూ చంద్రబాబుకు మంత్రి చినరాజప్ప తన విధేయతను చాటుకుండటం, అదీ కాక రాజప్ప వివాదరహితుడు అవటంతో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించే పరిస్థితులు ఉండవని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతుల నెహ్రూకు మంత్రిగా అవకాశం దక్కడం ఎంతవరకు సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జ్యోతుల నెహ్రూకు ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడు నవీన్ కు జిల్లా స్థాయిలో పదవి ఇస్తారనే ప్రచారం సైతం సాగుతోంది. ప్రస్తుతం జగ్గంపేట జడ్పీటీసీగా కొనసాగుతున్న నవీన్ పార్టీ మారే వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్లో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. దీంతో నవీన్ కు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కట్టబెట్టి ఆ కుటుంబానికి పార్టీ మారిన ప్రతిఫలం ముట్ట చెబుతారన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న నామన రాంబాబును ఆ పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని జ్యోతుల కుమారుడు నవీన్ కు కట్టబెట్టడం అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఆ దిశగా ఒకసారి ప్రయత్నాలు జరిగినా చైర్మన్ నామన రాంబాబు పదవి వదులుకోవడానికి అంగీకరించలేదంట. మరోవైపు పర్వత చిట్టిబాబు మరణంతో గత 6 నెలలుగా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆ స్థానంలోకి నామన రాంబాబును మార్చి కొత్త వారికి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇటీవలే పార్టీలోకి వచ్చిన కొత్త వారికి చైర్మన్ పదవి ఇవ్వటానికి, అది కోనసీమ ప్రాంతానికి చెందిన నేత పదవిని మెట్ట ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వటానికి జిల్లా తెలుగు తమ్ముళ్లు ఎంతవరకు అంగీకరిస్తారనేది అనుమానంగానే కనిపిస్తోంది. చూడాలి మరి జ్యోతుల ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో.